Hello guys, welcome back to our YouTube channel. So guys, YouTube channel లో మనం డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ బిజినెస్ ఐడియాస్ మార్కెట్ లో ఉన్న బెస్ట్ బిజినెస్ ఇంకా మార్కెటింగ్ గురించి డిస్కస్ చేస్తాం. సో గైస్ మీరు ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని మా నెక్స్ట్ అయితే మీరు స్టార్ట్ చేసుకోవచ్చు. సో గైస్ ఈ రోజు మనం డిస్కస్ చేయబోయే బిజినెస్ ఐడియా వచ్చేసి ఐస్ బ్లాక్ బిజినెస్ గైస్, ఐస్ క్యూబ్ బిజినెస్. సో ఇది ఒక మంచి యూనిక్ బిజినెస్ గైస్. దీంట్లో అంత కాంపిటీషన్ లేదు, మీరు స్టార్ట్ చేసుకోవచ్చు. మంచి మార్కెట్ ఎస్టాబ్లిష్ చేసుకుంటే మీరు మంచి ఎర్న్ చేయొచ్చు. సో ఇది గైస్ ఇది ఒక లో ఇన్వెస్ట్మెంట్ బిజినెస్ గైస్. లైక్ మీరు ఇంట్లో నుంచి కూడా ఈ బిజినెస్ అనేది స్టార్ట్ చేసుకోవచ్చు. లైక్ మీరు ఒక 10,000 to 15,000 తో అయితే ఈ బిజినెస్ అనేది స్టార్ట్ చేసుకోవచ్చు. అదే విధంగా మీరు కమర్షియల్ ఎస్టాబ్లిష్ చేద్దాం అనుకుంటే మీరు ఒక 5 lakhs నుంచి 10 lakhs వరకు అయితే ఇన్వెస్ట్ చేయాలి. సో నార్మల్ గా మీరు ఇంటి దగ్గర ఒక 10,000 to 15,000 తో అయితే స్టార్ట్ చేయండి గైస్. లైక్ మీకు మార్కెట్ అర్థమైనప్పుడు మీరు మెల్లమెల్లగా ఇన్వెస్ట్మెంట్ అనేది పెంచుకుంటా మీరైతే స్టార్ట్ చేసుకోవచ్చు. సో గైస్ ఫస్ట్లీ ఐస్ క్యూబ్ బిజినెస్ కి మనం మార్కెట్ చూసుకుందాం గైస్. లైక్ అందరు అనుకుంటారు వీటికి మార్కెటే లేదు, ఇది ఒక ఏం బిజినెస్ అని. సో గైస్ ఇప్పుడు మనం చూసుకుంటే మనకి పబ్స్ లలో కానీ, హోటల్స్ లో కానీ, రెస్టారెంట్స్ లో కానీ, హౌస్ పార్టీస్ లో కానీ, బార్స్ కానీ, వీటన్నిటిలో అయితే మనకి ఐస్ క్యూబ్స్ యూజ్ చేయడం జరుగుతుంది. అదే విధంగా గైస్ లైక్ మీకు ఫార్మసీ చూసుకోవాలి గైస్. లైక్ మెడిసిన్స్, డిఫరెంట్ మెడిసిన్స్ మనకి ఐస్ క్యూబ్స్ లో అయితే రావడం జరుగుతుంది. లైక్ చాలా టైప్స్ ఆఫ్ ఇంజెక్షన్స్ కానీ ఇవన్నీ మనకి డిఫరెంట్ మెడిసిన్స్ మనకి ప్యాక్ అయ్యి ఐస్ క్యూబ్స్ లో రావడం జరుగుతుంది. ఇదే విధంగా మీరు సీ ఫుడ్ చూసుకుంటే లైక్ డిఫరెంట్ సీ ఫుడ్ ఎక్స్పోర్ట్స్ అండ్ ఇంపోర్ట్స్ కానీ మనకి ఐస్ క్యూబ్స్ ద్వారానే చేయడం జరుగుతుంది గైస్. లైక్ ఫ్రెష్ ఉండడానికి కారణం కూడా ఐస్ క్యూబ్స్ వల్లనే. ఇదే విధంగా గైస్ హాస్పిటల్స్ లో కూడా మెడిసిన్స్ అనేవి మంచిగా ఉండాలి కాబట్టి వాళ్ళు కూడా హాస్పిటల్స్ లో కూడా యూజ్ చేయడం జరుగుతుంది. లైక్ చాలా పెద్ద మార్కెట్ గైస్, అనుకుంటాము చిన్న ఏముంటుంది అని. లైక్ మీరు ఒక నార్మల్ ఒక రెస్టారెంట్స్ కానీ, పబ్స్ కానీ పట్టుకున్నా కూడా మీరు పర్ డే చాలా కేజీస్ ఆఫ్ ఐస్ అనేది సేల్ చేసుకోవచ్చు. మీరు ఒకవేళ మెడిసిన్ కి సప్లై చేద్దాం అనుకుంటే చాలా పెద్ద బిజినెస్ గైస్. లైక్ మీరు క్రోర్స్ లో కూడా ఎర్న్ చేసుకోవచ్చు మెల్లమెల్లగా. చాలా పెద్ద మార్కెట్ గైస్ ఇది. ఫస్ట్లీ అయితే మీరు రా మెటీరియల్ గురించి అయితే తెలుసుకోవాలి గైస్. లైక్ రా మెటీరియల్ ఏంటంటే మనకు నార్మల్ వాటర్ అనుకుంటాం కానీ వాటర్ కాదు గైస్. లైక్ మనకి డిఫరెంట్ మెషిన్స్ ఉంటాయి. లైక్ ఐస్ క్యూబ్స్ మేకింగ్ మిషన్, మనకి డిఫరెంట్ షేప్స్ లో డిఫరెంట్ మోల్డ్స్ లో అయితే మనకి చాలా డిఫరెంట్ షేప్స్ లో మనకి ఐస్ మౌల్డ్స్ అనేవి దొరకడం జరుగుతుంది. అది మనం మార్కెట్ లో నుంచి అయితే పర్చేస్ చేయాల్సి ఉంటుంది గైస్. అదే విధంగా మనకి ఐస్ బాక్స్ కూడా దొరుకుతాయి గైస్. లైక్ ఇప్పుడు మనం చేసిన ఐస్ క్యూబ్స్ ఐస్ బాక్స్ లో పెట్టయితే మనం ట్రాన్స్పోర్ట్ అనేది చేయాలి గైస్. లైక్ మీరు ఒక హాస్పిటల్ నుంచి ఆర్డర్ ఉంది, లేదంటే ఒక రెస్టారెంట్ పబ్ నుంచి ఆర్డర్ ఉందంటే మీరు ఫస్ట్లీ మీ ఐస్ క్యూబ్స్ ప్రిపేర్ చేసి మీరు దాన్ని ఐస్ బాక్స్ లో పెట్టి మీరైతే డెలివర్ చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే ఐస్ కరిగిపోతుంది కాబట్టి మీకు ఐస్ బాక్సెస్ కూడా మీరైతే తీసుకోవాలి. అండ్ ఇదే విధంగా గైస్ మీరు చేసిన ఒక ఐస్ ని కూడా మీరు స్టోర్ చేసడానికి ఇంపార్టెంట్ ప్లేస్ అనేది అయితే పెట్టుకోవాలి. లైక్ మంచి మనకి మార్కెట్ లో చాలా మెషిన్స్ కూడా ఉన్నాయి, అవి కూడా మీరు అయితే చేయొచ్చు. సో ఇప్పుడు మనం నార్మల్ ఐస్ క్యూబ్స్ చూసుకుంటే గైస్ లైక్ మనకు నార్మల్ స్క్వేర్ షేప్ లో ఐస్ క్యూబ్స్ ఉంటాయి. అదే విధంగా మనకి క్రష్డ్ ఐస్ దొరకడం జరుగుతుంది. అదే విధంగా మనకి బిగ్ స్లాబ్, అదే విధంగా మనకి పెద్ద స్లాబ్ ఆఫ్ ఐస్ కూడా దొరకడం జరుగుతుంది. ఏవైతే మనకి ఫిష్ మార్కెట్ లో యూజ్ చేయడం జరుగుతుందో లైక్ సీ ఫుడ్ ఎక్స్పోర్ట్ చేయడానికి మనకి మోస్ట్లీ క్రష్డ్ ఐస్ యూజ్ చేస్తారు వాళ్ళు. ఇదే విధంగా మనకి డిఫరెంట్ షేప్స్ లో అయితే యూజ్ చేయడం జరుగుతుంది. లైక్ ఇప్పుడు మీరు పబ్ లో చూసుకుంటే మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఐస్ క్యూబ్ అనేది కనబడుతుంది కదా గైస్. గ్లాస్ కి తగ్గ షేప్ లో అయితే మనకు కనబడుతుంది. సో డిఫరెంట్ షేప్స్ డిఫరెంట్ మోల్డ్స్ లో మీరు అయితే స్టార్ట్ చేసుకోవచ్చు. లైక్ మీరు మార్కెటింగ్ రీసెర్చ్ అయితే చేయండి గైస్. లైక్ ఏ ఫీల్డ్ లో ఎంత అమౌంట్ ఉన్నది అయితే స్టార్ట్ చేయండి. మీరు ఏ ఫీల్డ్ లో వెళ్దాం అనుకుంటున్నారో అనుకొని మీరు అయితే స్టార్ట్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు హాస్పిటల్ సప్లై చేద్దాం అనుకుంటున్నారు, లేకపోతే ఫార్మసీ సప్లై చేద్దాం అనుకుంటున్నారంటే మీరు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ షేప్ లో అయితే ఐస్ ని మ్యానుఫ్యాక్చర్ చేయాల్సి ఉంటుంది. అదే విధంగా మీరు పబ్స్ అనుకుంటే మీరు డిఫరెంట్ షేప్ లో అయితే చేయాల్సి ఉంటుంది. కాబట్టి మీరు మార్కెటింగ్ రీసెర్చ్ చేసుకోండి మీ ఓన్ గా. లైక్ ఏ ఒక మార్కెట్ ఎంత ఉంది అనేది మీ లోకల్లో కానీ అసెస్ చేయండి. లైక్ ఈ సిటీలోనే వర్క్ అవుతుంది గైస్, మోస్ట్లీ రూరల్ ఏరియాలో అంతా వర్కౌట్ అవ్వకపోవచ్చు ఈ బిజినెస్ అనేది. మోస్ట్లీ సిటీస్ లోనే ఏదైతే వర్కౌట్ అవుతుంది. అండ్ గైస్ మీరైతే మోస్ట్లీ ప్రీమియం కస్టమర్స్ అయితే టార్గెట్ చేయండి గైస్. లైక్ మీరు ఎంత ప్రీమియం కస్టమర్ని టార్గెట్ చేస్తే మీకు కూడా అంత అమౌంట్ రావడం జరుగుతుంది. సో ఫస్ట్ అయితే మీరు ఇప్పుడు వన్స్ మొత్తం మీరు ఇన్వెస్ట్మెంట్ పెట్టి మీరు రా మెటీరియల్ తెచ్చి మంచి క్వాలిటీ ఆఫ్ ప్రొడక్ట్స్ అని యూజ్ చేయండి గైస్. లైక్ వాటర్ అనగానే మీరు నార్మల్ బోర్ వాటర్ మనం వాడే లోకల్ వాటర్ కాకుండా మనకి మినరల్ వాటర్ అయితే యూజ్ చేయాల్సి ఉంటుంది గైస్. మంచి మినరల్ వాటర్ యూజ్ చేసి మనం ప్రొడక్ట్ ఫినిష్ చేసినాక మనము మార్కెటింగ్ అయితే చేయాల్సి ఉంటుంది గైస్. లైక్ మార్కెటింగ్ అంటే ఇప్పుడు నేను చెప్పినా కదా, పబ్స్ కానీ, హోటల్స్ కానీ, రెస్టారెంట్స్ కానీ, హౌస్ పార్టీస్ చేసుకునే వాళ్ళు కానీ, ఈవెంట్ మేనేజర్స్ కానీ, ఫిష్ ఎవరైతే సీ ఫుడ్ ప్యాకింగ్ చేస్తారో వాళ్ళ దగ్గర అన్ని దగ్గర వెళ్ళి మీరైతే మార్కెటింగ్ చేయాల్సి ఉంటుంది గైస్. లైక్ మార్కెటింగ్ మీద అయితే మీరు చాలా డేస్ అనేది స్పెండ్ చేయాలి. డే టు డే మీరు తిరుగుతూనే ఉండాలి గైస్. లైక్ మీరు తిరుగుతున్న కొద్దీ ఒక స్టేజ్ తర్వాత వాళ్ళే మీకు ఫోన్ చేసి తీసుకోవడం జరుగుతుంది గైస్. మీరైతే క్వాలిటీ వాటర్ అయితే యూజ్ చేయండి. మీరు ఒక క్వాలిటీ ప్రొడక్ట్ యూజ్ చేస్తే మీకు కూడా ఫీడ్బ్యాక్ అంతా మంచిగా వస్తుంది కాబట్టి మీరు ఫ్యూచర్లో గ్రో అవ్వడానికి కూడా స్కోప్ ఉంటుంది. లైక్ డైరెక్ట్ రెస్టారెంట్ వాళ్ళే మీకు కాల్ చేసి మీకు సప్లై తీసుకోవడం జరుగుతుంది. అండ్ ఇప్పుడు మనం లైసెన్సెస్ గురించి చూసుకుంటే గైస్, లైక్ మనకి లేబర్ లైసెన్స్, ట్రేడ్ లైసెన్స్, ఎన్ఓసి లైసెన్స్, ఇదే విధంగా మన దగ్గర మున్సిపల్ లైసెన్స్ కూడా తీసుకోవాల్సి ఉంటుంది. లైక్ మీరు మున్సిపాలిటీలో పెడుతున్నారు కాబట్టి ఇదే విధంగా మీరు బ్రాండ్ రిజిస్ట్రేషన్ ఇంకా ట్రేడ్ మార్క్ కూడా తీసుకోవాల్సి ఉంటుంది గైస్.
దీంట్లో మార్జిన్ అనేది మీకు మీ యొక్క కాస్టింగ్ ద్వారానే అర్థమవుతుంది గైస్. లైక్ మీకు రా మెటీరియల్కి ఎంత అవుతుంది, వాటర్కి ఎంత అవుతుంది, మిషన్కి ఎంత కరెంట్ యూజ్ చేయడం జరుగుతుంది. మీరే ఒక అసెస్మెంట్ చేసుకోండి గైస్. మీరే అసెస్ చేసి మీరు తక్కువ మార్జిన్ పెట్టుకొని అయితే సేల్ చేసుకొని స్టార్టింగ్లో అయితే మీరు ఫ్రీ శాంపిల్స్ కూడా ఇవ్వండి గైస్. లైక్ మీరు నార్మల్గా ఎక్కడన్నా పబ్స్కి కానీ హోటల్స్ కానీ వెళ్ళినప్పుడు నార్మల్ శాంపిల్స్ ఇచ్చి కూడా స్టార్ట్ చేసుకోవచ్చు. మీరు శాంపిల్స్ ఇస్తున్నప్పుడు ఏంటంటే కస్టమర్స్ అనేది అలా చూసి అట్రాక్ట్ అవ్వడం జరుగుతుంది. దాని తర్వాత వాళ్ళు మీకు పే చేయడం జరుగుతుంది. సో మోస్ట్లీ శాంపిల్స్ కూడా ఇచ్చి ట్రై చేయండి గైస్. సో ఇది గైస్ ఈరోజు బిజినెస్ ఐడియా. మీకు కనుక వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.